Good evening, everyone. Today we are learning the topic about soft skills. In the soft skills, the topic is cities' lives and villages' lives. I will tell one paragraph. I'll explain in Telugu and English. Then someone understood in English, someone understood Telugu. So I'll explain in both language. You can understand that. So I didn't tell the paragraph full of paragraph to the end. I am tell up to the full stops. I am not telling the punctuations, but I am telling the bits. Bits means not a 1, 2, 3, 4 bits. I will explain in Telugu once you can listen. అంటే పారాగ్రాఫ్ మొత్తం నేను 2-3 సార్లు చెప్పలేను కదా, సో అందుకు పులి స్టాప్స్ ఉన్న వరకు ఒక్కొక్క బిట్స్లా చెప్తా, కానీ అది బిట్స్ కాదు, పారాగ్రాఫ్. సో స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్స్ వీ కెన్ స్టార్ట్. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందర మనం సిటీస్ పిక్చర్ అండ్ విలేజెస్ పిక్చర్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇన్ ద సిటీ సో మెనీ టాల్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్, ద పొల్యూషన్ విల్ ఆల్సో డన్. In the villages, fresh river, green fields and tall trees, and someone people were seeing there. See, they have the house to live. So nice, no? So start the topic. The topic was cities are busy places with tall buildings, cars, buses and heavy traffic on the roads. అంటే సిటీస్లో రోడ్స్ అన్నీ బిజీగా ట్రాఫిక్, బస్సెస్, కార్స్ అన్నీ అవి ఇవి అన్నీ రోడ్లోనే కదా వెళ్ళేది. సో అంతా బిజీగా ఉంటాయి. అది మన టాపిక్. అండ్ నెక్స్ట్, లైఫ్ ఇన్ సిటీస్ ఈజ్ ఫాస్ట్ అండ్ పీపుల్స్ ఆర్ సో బిజీ that they often do not have time to talk with their neighbors. అంటే వాళ్ళకి వాళ్ళ నైబర్స్తో మాట్లాడడానికి టైం కూడా ఉండదు. చాలామందికి నైబర్స్ అంటే తెలియదు. పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, పక్కన ఆంటీ, ఎదురు ఆంటీ కాదు, ఎవరొకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మీకి కానీ మనకు కానీ, వాళ్ళని నైబర్హుడ్స్ అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్, విలేజెస్ లైఫ్ ఈజ్ సింపుల్ హౌసెస్ అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ దెమ్. అంటే విలేజెస్లో మన ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, ఆ చుట్టూ ఇల్లు పచ్చం చేసుకుంటామా, దేనికో దానికో పచ్చం కన్ఫామ్గా ఏదో ఒక దానివల్ల పచ్చం అనేది మనకి జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ నేర్చుకుందాం. In villages we can see green fields, tall trees and river, and we can enjoy the fresh air. అంటే మనం రివర్స్ ఇన్ ద పల్లెటూరులో మనకి పొలాలు ఉంటాయి, పెద్ద ట్రీస్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, అన్నీ అనేది మనకి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఫ్రెష్ ఎయిర్ మనకి ఇస్తుంది. ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి సో అక్కడ చాలా మంచిది అనమాట. అదే సిటీస్లో ఏమీ ట్రీస్ ఉండవు, రోడ్స్ నిండా ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ ఇవి అవితో నిండిపోతాయి కదా, అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, వాటితో మనకేమీ యూజ్ ఉండదు. నెక్స్ట్, బోత్ ప్లేసెస్ ఆర్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఆ రెండు కూడా వాటి వేస్లో అవి చాలా స్పెషల్ అండి. ఆ రెండు గాడ్ గిఫ్ట్ ఇచ్చినాయి కాబట్టి అవి చాలా స్పెషల్స్ అండి. సో మనం అన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటో కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నెక్స్ట్ టాపిక్లో ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మనం నేర్చుకోబోయేది ఎడ్యుకేషన్ గురించి ఒక 2 పాయింట్స్ రాసి నాకు అది కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా? బాయ్ గైస్. ఇష్క్యూల్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎడ్యుకేషన్ టాపిక్ అనేది నేను ఒక 2 days తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బాయ్. ఇష్క్యూల్ బాయ్.